ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తేదీ ఏప్రిల్ 27, 2025 ఆదివారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 తిథి అమావాస్య రాత్రి 1:01 వరకు తదుపరి పాడ్యమి. నక్షత్రం అశ్విని రాత్రి 12:38 వరకు తదుపరి భరణి. యోగం ప్రీతి రాత్రి 12:18 వరకు. కరణం చతుష్పాద మధ్యాహ్నం 2:55 వరకు తదుపరి నాగవ రాత్రి 1:01 వరకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అశుభ సమయాలు వర్జ్యం రాత్రి 9:07 నుండి 10:31 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:41 వరకు. రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:31 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:57 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:20 నుండి 5:08 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:19 నుండి రాత్రి 7:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి మీద ఉండి వారు సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వృషభరాశి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభించవచ్చు. మిథున రాశి అదనపు ఆదాయం సమకూరి అవసరాలన్నీ తీరుతాయి. కర్కాటక రాశి అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. సింహరాశి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. కన్యరాశి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. తులారాశి ఉద్యోగస్తుల విధుల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వృశ్చిక రాశి వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనస్సు రాశి తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. మకర రాశి అనుకున్న పనుల్లో జాప్యం పెరుగుతుంది. కుంభరాశి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తారు. మీనరాశి విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.